చంద్రబాబు ఓటుకి కోట్లు కేసు ఏదైతే స్టీఫెన్సన్ అనేటువంటి ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి 50 లక్షలు క్యాష్ ఇస్తూ దొరికిపోయినటువంటి కేసు, రేవంత్ రెడ్డి ఆ రోజున దొరికిపోయినటువంటి కేసు, ఏసీబీ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో చంద్రబాబు పేరు పెట్టాలా, అట్లాగే ఆ కేసు విచారణ అన్నటువంటిది వేగవంతం చేయాలంటే సుప్రీంకోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి పిటిషన్ ప్రస్తుతం ఎన్నికల సందర్భంలో విచారణ పక్కకి వెళ్ళిపోయినట్టుంది. తాజాగా సుప్రీంకోర్టులో జరగాల్సినటువంటి సందర్భంలో వాయిదా పడింది. వాస్తవంగా కోట్లు కేసు అన్నటువంటిది రెడ్ హ్యాండెడ్ క్రైమ్, అందులో విత్ డాక్యుమెంట్స్. అయితే కేసీఆర్కి చంద్రబాబుకి ఆనాడు కుదిరిన ఒప్పందంలో భాగంగా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీని వదిలేసి కంప్లీట్గా ఆంధ్రాకు వచ్చేశారు. అందుకే ఆయన ఎప్పటికప్పుడు చెప్పుకొచ్చేటటువంటి మాట కట్టుబట్టలతో వచ్చాను, కట్టుబట్టలతో తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తరిమేయలేదు, ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు. ఆయన మాత్రం ఎవరు తరిమేశారు ఏంటంటే ఆ కోట్లు కేసు సందర్భంగా రామోజీరావు గారు కుదిర్చినటువంటి ఒప్పందం ప్రకారం తెలంగాణ పాలిటిక్స్ చంద్రబాబు పట్టించుకోకూడదు, అదే సందర్భంలో ఆంధ్ర పాలిటిక్స్లోకి కేసీఆర్ వేలు పెట్టడం లేదా చంద్రబాబుని ఇబ్బంది పెట్టడం, అది అనధికారిక ఒప్పందం. తద్వారా ఇక్కడికి వచ్చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ స్వాధీనం చేసుకున్న న్యాయస్థానంగా పోరాడగలిగినటువంటి శక్తివంతుడైన చంద్రబాబు సైలెంట్ అయిపోయారు. అయితే ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి రివర్స్ దెబ్బ కొట్టారు కేసీఆర్ని. 2018లో తెలుగుదేశం కాంగ్రెస్ అందరితో కలిపి పొత్తు పెట్టుకుని అందుకు కోపగించినటువంటి కేసీఆర్ మనం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించామంటూ దెబ్బ కొట్టడం కోసం రిటర్న్ గిఫ్ట్ అంటూ జగన్ని ప్రమోట్ చేసి జగన్కి తోడు నిలబడ్డటువంటి సందర్భం. అవన్నీ అనఫీషియల్ లేకపోతే ఆఫ్ ద రికార్డ్ జరిగినటువంటి. ఇది వచ్చేటప్పటికి కోర్టులో కేసు అన్నటువంటి ఆన్ రికార్డు, అది ప్రస్తుతానికి వాయిదా పడింది. ఎప్పుడు వస్తుంది అన్నటువంటి చూడాల్సింది.